శుక్రవారం రోజున హైదరాబాద్ వేదికగా సిఎస్కే ఎస్ఆర్హెచ్ మధ్య ఐపీఎల్ 18వ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకి పెద్ద అగ్ని పరీక్షనే చెప్పాలి. ఎందుకంటే గత రికార్డుల ఆధారంగా చెన్నైకి ఎస్ఆర్హెచ్ పైన మంచి రికార్డు ఉంది. అంతేకాదు ప్రస్తుతం చెన్నై బౌలింగ్ అటాక్ హైదరాబాద్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇటువంటి నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఒక అదిరిపోయే న్యూస్ అందిందనే చెప్పాలి. ఇక చెన్నైకి ఒక రకంగా బ్యాడ్ న్యూస్ కానుంది. ఆ వివరాల్లోకి వెళ్తే చెన్నై జట్టు కీలక ఆటగాడు ఆ జట్టు పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. అతడు టీ20 ప్రపంచ కప్ కోసం పాస్పోర్ట్ పని మీద బంగ్లాదేశ్ కు వెళ్లడం జరిగింది. వీసా ప్రాసెసింగ్ జరిగి అతడు తిరిగి ఇండియాకు ఆదివారం లేదా సోమవారానికి చేరుకుంటాడు. దీంతో అతడు ఈ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఈ ఏడాది చెన్నై జట్టు తరపున అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే బెంగళూరు జట్టుపై అద్భుత ప్రదర్శన చేసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గుజరాత్ పై మ్యాచ్ లో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇటువంటి ఆటగాడు ఈ రోజు మ్యాచ్ లో అందుబాటులో లేకపోవడం హైదరాబాద్ కి బాగా కలిసొచ్చే అంశం అనే చెప్పాలి. ఈ అవకాశాన్ని హైదరాబాద్ జట్టు సద్వినియోగం చేసుకుని భారీ స్కోర్ చేయగలిగితే బ్యాటింగ్ కు అనుకూలించే రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరు. మరి ధోని ఈ ఎదురు దెబ్బని ఎలా పరిష్కరిస్తాడు? కమిన్స్ సేన ఎలాంటి వ్యూహాలు వేసి చెన్నైకి బ్రేక్ వేస్తుందో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.